ఇవాళ రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక సింగరేణిని ప్రైవేట్ పరం చేసే కుట్ర జరుగుతూ ఉంది. సింగరేణి అప్పుల్లో కూరుకుపోతా ఉంది. సింగరేణికి ఒక్క రూపాయి కూడా బొగ్గుకు డబ్బులు ఇస్తలేరు. కరెంటు తీసుకొని కూడా ఈ ప్రభుత్వం డబ్బులు ఇస్తలేదు. నైదర్ ట్రాన్స్కో ఈజ్ పేయింగ్ నాట్ జెన్కో ఈజ్ పేయింగ్. కరెంటు తీసుకొని ట్రాన్స్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు, బొగ్గు తీసుకొని జెన్కో సింగరేణికి డబ్బులు కట్టలేదు. సింగరేణి అప్పుల పాలైపోయి ఓడీ తీసుకొని ఇలా జీతాలు ఇచ్చే పరిస్థితి వచ్చింది. ఓడీ తీసుకుంటే తప్ప బ్యాంకులో అప్పు తెస్తే తప్ప జీతాలు ఇవ్వని పరిస్థితికి సింగరేణి నెట్టివేయబడ్డది. దాదాపు 50,000 కోట్ల అప్పుల్లోకి సింగరేణి కూరుకుపోయింది. ఇవాళ ముఖ్యంగా రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత ఈ కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి చెల్లించాల్సిన డబ్బులు ఒక్క రూపాయి అటు ట్రాన్స్కోకు ఇటు జెన్కోకి ఇస్తలేదు. ట్రాన్స్కో జెన్కో అటు సింగరేణికి ఇస్తలేదు. లాస్ట్కి ఇవాళ సింగరేణి కార్మికులకు జీతాలు కూడా పడని పరిస్థితి వచ్చింది.